హిందూ మహాసభ టీవీకి స్వాగతం. ఇకపై ఉత్తర భారతదేశం మరియు తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తుల రహదారి కష్టాలు త్వరలో తీర్పనున్నాయి. ఆ మేరకు కేంద్ర గనులు మరియు బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆ యొక్క శుభవార్తను తెలియజేశారు. ఎందుకంటే రాత్రి అయితే ఆ యొక్క శ్రీశైలం వెళ్లే రోడ్డు మూసేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అక్కడ వెళ్లేటువంటి భక్తులు ప్రయాణ దూరాన్ని తగ్గించడం కోసం 24 అవర్స్ ట్రాన్స్పోర్ట్ జరగాలనేటువంటి ఆలోచన అవుతుంది. ఎందుకంటే రాత్రి అయితే ఆ యొక్క శ్రీశైలం వెళ్లే రోడ్డు మూసేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ద్వాదశ జ్యోతిర్లింగము అష్టాదశ శక్తిపీఠం శ్రీ బ్రహ్మ మల్లికార్జున స్వామి వార్ల క్షేత్రం శ్రీశైలంకు వచ్చే భక్తుల పర్యాటకుల రహదారి కష్టాలు తీర్చేందుకు వారి సౌకర్యం కోసము 4 లైన్ల ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవే చేపట్టాలని కేంద్రం నిర్ణయించిందని వారు చెప్పారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది అక్కడ. దాన్ని దృష్టిలో పెట్టుకుని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఈరోజు ఎలివేటెడ్ కారిడార్ కూడా ఈ సంవత్సరం పనులు చేపట్టబోతా ఉన్నాం. దానికి సంబంధించి కూడా ల్యాండ్ అక్విజిషన్ గాని రాష్ట్ర ప్రభుత్వము పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది 765 నేషనల్ హైవే 4 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ శ్రీశైలం వెళ్లేటువంటి భక్తుల కోసము మరి చాలా అవసరం ఉంది. కాబట్టి గత 30-40 సంవత్సరాలుగా దీనిపైన డిమాండ్ ఉన్నది, రోడ్డు విస్తరణ చేయాలని. కానీ ఈ రోజు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కారణంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టలేము. అదేవిధంగా 24 గంటలు ట్రాఫిక్ నడపలేం. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం ఇటీవల దీనిపైన ఎలివేటెడ్ కారిడార్ వేసినప్పుడు మరి అడవికి నష్టం ఉండదు, వన్యప్రాణులకు ఇబ్బంది ఉండదు అనేటువంటి ఆలోచనతోటి ఈ ప్రాజెక్టును మంజూరు చేయడం జరిగింది. ఇది అచ్చంపేట, కల్లకుర్తి, నల్లమల అటవీ ప్రాంతాల ప్రజలకు చాలా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఈ భారీ నిర్మాణానికి దాదాపు 7,668 కోట్ల అంచనా వ్యయమవుతోందని తెలుస్తోంది. కారిడార్ నిర్మాణం వల్ల ప్రయాణికులకు దూరం తగ్గడము, భక్తులకు పర్యాటకులకు సౌలభ్యంగా ఉండటము, వన్యప్రాణులకు సైతం రక్షణ వంటి ప్రయోజనాలు ఎన్నో కలుగుతాయని ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి.